భయన్న గారు తీసుకోవడం జరిగింది. దాదాపు 4 ఏళ్ళు అయిందా, 5 ఏళ్ళు అయిందా, 4 years అయింది. నేనైతే మాస్టర్లు ఏమవుతుందంటే, మాకు మాస్టర్లు ప్రతి నెల 16 తేదీకి అయిపోవాలా. 16 తేదీకి అయిపోవాలంటే 17 తేదీ పొద్దున్నే 10 గంటలకంతా మాకు రావాలా. అది ఒక నిబంధన. కానీ భయన్న మళ్ళీ రాత్రినగా పగలనగా పనిచేసేవాడు, లేదా కంప్యూటర్లో కూర్చునేవాడు, లేదా ఎవరైనా సహకారం ఇస్తున్నారో తెలియదు. కానీ 16 తేదీ అయిపోతేనే 17 తేదీ 10 గంటలకు మాస్టర్ పెట్టిన ఏకైక వ్యక్తి భయన్న. నేను గర్వంగా చెప్తాను. మా వాళ్ళు అంటారు, సార్ భయన్న ఇస్తాడో లేదో మాస్టర్లు అంటే, చూడండి పొద్దున్నే సాయినాథ్ కంటే ముందు వచ్చి ఇస్తాడు అతంటే, అదే విధంగా నెరవేర్చి మాకు మాస్టర్ల విషయంలో, మీకు జీతాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా తన యొక్క పదవీ విరమణ వరకు ఈ రోజు వరకు 28ను సమర్థవంతంగా చేసిన ఏకైక ఏడీసీ ఎవరైనా కదిరి డిపోలో ఈరోజు రిటైర్డ్ కాబట్టి ఉన్నాడంటే అది భయన్నే. ఘంటాబద్ధంగా చెప్తాను. భయన్న మనిషి ఇప్పుడు ఎవరో చెప్పారు గంభీరమని, మళ్ళీ మాట చాలా మనసు మెత్తది. ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తాన్నప్పుడు నాకైతే చాలా సంతోషం అనిపించింది. పిల్లల పట్ల ఎవరైతే బాగా కేర్ తీసుకొని అభివృద్ధి పథకంలో నడిపిస్తాడే వాళ్ళే నిజమైన ఉద్యోగులు. ఈరోజు సొసైటీలో ఆర్టీసీ ఉద్యోగునికి చాలా గొప్ప ఇది ఉందన్నమాట, గౌరవం. నేను చాలాసార్లు చాలా మందితో విన్నా, ఏందబ్బా మీ డిపోలో ఉద్యోగులు అందరూ బీటెక్లు చదువుతున్నారు, ఎంటెక్లు చదువుతున్నారు, ఎంబీబీఎస్ చదువుతున్నారు, మళ్ళీ చాలా గొప్పగా ఉన్నారంటే అది మేము చూడండి. ఆర్టీసీ ఉద్యోగం కంటే ₹1 లంచం లేకుండా మీరిచ్చే పని గంటలు 8 గంటలకు ఒక అర్ధగంట తక్కువ కాకుండా నిస్వార్థంగా నిజాయితీగా పనిచేసిన ఏకైక ఉద్యోగం ఎవరైనా ఈ ప్రపంచంలో ఆర్టీసీ ఉద్యోగే. మరి ఆర్టీసీ ఉద్యోగికి దేవుడు ఏదో రకంగా ప్రతిఫలం కనిపిస్తున్నాడు. ఈరోజు మన పిల్లలు వివిధ రంగాలలో రాణిస్తున్నారు. ప్రతి ఉద్యోగి పిల్లలు సెటిల్ అయినారు. మేము కొంతమంది అనొచ్చు చిన్న జీతాలతో డ్రైవర్ కండక్టర్లు ₹33, ₹40 దినసరి వేతనంతో పెంచుకుంటూ వచ్చాం. అంటే మా ఖర్చులు, కొంతమంది డ్రైవర్లకు వేరే అలవాట్లు ఉండొచ్చు, కానీ అలవాట్లు కూడా ఈరోజు ఎవరికి లేవు. డ్రైవర్లకు చాలామంది మారిపోయారు. చాలా కుటుంబం కోసం పనిచేస్తున్నారు. వాళ్ళు వచ్చే ప్రతి పైసాను కుటుంబంకే వినియోగిస్తున్నారు. కాబట్టి డ్రైవర్ అనే వ్యక్తి ఈరోజు ఏడీసీ అయ్యి మరి రిటైర్డ్ అవుతున్నారంటే చాలా గొప్పగా మనం చెప్పుకోవాల్సి వస్తుంది. ఈరోజు మన ఈ అసోసియేషన్లో దాదాపు భయన్న గారే 6-7 ఎలక్షన్లు చూసింటారు. అంటే అప్పుడు 2 ఏళ్ళకి ఒకసారి వచ్చేటి, మళ్ళీ 5 ఏళ్ళకి వచ్చాయి. సిసిసి ఎన్నికలు కూడా జరిగాయి. ప్రతి ఎన్నికలలోనూ భయన్న అతని ఒక టీం ఉంటుందన్నమాట. మలమీదపల్లి టీం కానీ, రమణాట్రావులు కానీ, ఇంకా ఎస్వి నారాయణ, ఇంకా ఇలా వాళ్ళంతా ఒక్కొక్కసారి మేము ఈ ఎలక్షన్లు ఎలా ఉంటుందంటే ఎమ్మెల్యే ఎలక్షన్ల కంటే ఇంకా ఎక్కువగా ఉంటుంది మాది హంగామా. మీకు అందరికీ తెలిసిండు ఉండొచ్చు, ఈ డిపోలో నేషనల్ మజ్దూర్ యూనియన్కు ఎప్పుడు ఓటమి లేదు అంటే అది భయన్న లాంటి వారు ఈ యూనియన్కు భరోసా ఇచ్చిన కారణమే. ఆయన ఓటు 10 ఓట్లతో సమానం, మేము గర్వంగా చెప్తాం. అంటే ఆయన ఓటుతో పాటు 10 మందితో ఓటు వైపు ఇచ్చేవాడు. అంత కెపాసిటీ ఉండే వ్యక్తి ఆయన ఒక డిఎం, అంటే చాలామంది డిఎంలతో ఆయనకు పరిచయం ఉంది. అది మేము కొన్ని విషయాల్లో మేము యూనియన్గా సహకరించవచ్చు, కానీ ఆయన కూడా సొంతంగా పనులు చేసుకునే కెపాసిటీ కూడా ఆయనకు ఉంది. గతంలో పనిచేసిన మాకు ఇక్కడ కదిరి డిపో మేనేజర్ సూర్యనారాయణతో చాలా అనుబంధం. సూర్యనారాయణ సార్ అంటే ఒక మంచి బ్రాండ్, అంత మంచి డిఎం, రాష్ట్రంలో నెంబర్ 1. అలాంటి వ్యక్తి భయన్న నమ్మాడంటే మళ్ళీ భయన్నలో ఏం కెపాసిటీ ఉందో మనం కూడా అర్థం చేసుకోవాలి. అంత మరి సచ్చీలుడు భయన్న. మరి భయన్న మరి ఈరోజు రిటైర్డ్ అవుతున్నాడు. మరి రేపు ఏమి పరిస్థితి అనే మా అందరికీ ఉంది. అంటే అందరికీ ఉంటుంది. ఈరోజు నేను రిటైర్డ్ అవుతాను, రేపు భయన్న రిటైర్డ్ అవుతాడు, రేపు అల్లీ రిటైర్డ్ అవుతాడు, సాయినాథ్ కూడా మళ్ళీ రిటైర్డ్ అవుతాడు. మరి రిటైర్డ్ అవుతా పోతా ఉన్నాము. ఒక పక్క మనకి హైర్ ఆప్షన్లు వస్తున్నాయి, కొన్ని పెన్షన్లు కొంతమందికి మెరుగ్గా వస్తున్నాయి. లోయర్ ఆప్షన్ మా భయన్నది ఒకవేళ వచ్చి 4,000 పెన్షన్ వస్తుంది. ఈరోజు జీతం ఎంత? రేపు 1 తేదీ అనుకో, ఈరోజు మాకైతే పెన్షన్ ఈరోజు పడింది. రేపు 1 తేదీ పడితే ఒక 80,000 పడుతుందా? ఇప్పుడు 80,000 70,000 పడుతుంది. మళ్ళీ 80,000 పోయి రేపు నెలలో 4,000 వస్తుంది. ఎలా లేవు, హౌ టు లివ్. అంటే సొసైటీలో ఆర్టీసీ ఉద్యోగి బాధలు కూడా మీరు కొంత ఫ్యామిలీ మెంబర్స్ మేము చెప్పుకోవాల్సి వస్తుంది. ఇంత అంటే నేనే కాదు, రేపు డిపో మేనేజర్ రిటైర్డ్ అయినా ఆయన ఇప్పుడు 1,50,000 వస్తుంటే రేపు పొద్దున అతనికి 20,000 రావచ్చు. అంటే మా సమస్య ఎలా ఉందంటే, అదే టీచరు, ఇప్పుడు బయట కూతురు టీచర్ అంటే ఆయన రిటైర్డ్ అయితే 40,000 జీతం పెన్షన్ వస్తుంది. మాకు ఆ పరిస్థితి లేదు.
మేము ఉన్న దాంట్లో గట్టిగా. ఇంకో విషయం ఏంటంటే మాకు వైద్య సౌకర్యం కూడా పోయింది. ఈ రోజుతో బయటకు ఈహెచ్ హాస్పిటల్ రేపు నుంచి రానిరు, అంటే ట్యాబ్లెట్లు ఇచ్చేవాళ్ళు కూడా రేపు నుంచి రానిరు. అంటే ఆ విషయాలన్నీ మాకు తెలుసు, మా బాధలన్నీ మాకు తెలిసి మా రాష్ట్ర నాయకులు చెప్తుంటాం, రమణారెడ్డి గారిని, శ్రీనివాసరావు గారిని. అందుకే వాళ్ళు ఏం చేశారంటే రిటైర్డ్ అయిన ఆర్టీసీ ఉద్యోగికి ఈహెచ్ఎస్ అనే స్కీమ్ ఇంతవరకు ఉంది. రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళు కూడా కొంత అమౌంట్ కట్టి ఈ యొక్క ఈహెచ్ఎస్ స్కీములో వాళ్ళకు వాళ్ళ భార్య బిడ్డలకు ఆర్టీసీ ఆసుపత్రులను ప్లస్ ఈ యొక్క గవర్నమెంట్లో కూడా తీసుకోవచ్చనే నిబంధనలు ఈరోజు ఒక జీవో తీసుకురావడం జరిగింది. దానికి మేము రాష్ట్ర నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇక గ్రాట్యుటీ వస్తే ప్రభుత్వ ఉద్యోగికి అయితే 16 లక్షలే. గమనించండి.